వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హనుమాన్ జయంతి కదండి. సో ఆంజనేయ స్వామికి నేను 108 గారెలతో దండ చేయబోతున్నాను అనమాట. ఆ దండ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను 1 కేజీ మినప్పప్పు తీసుకున్నాను. తొక్కకుండా పప్పే తీసుకున్నానండి. ఇది 1 కేజీ పప్పు తీసుకొని రాత్రంతా నానబెట్టి మార్నింగ్ లేచి కడిగాను. ఇక్కడ కడిగి శుభ్రంగా తొక్క లేకుండా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు మనం గ్రైండర్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మినపప్పు గ్రైండర్లో వేస్తేనే గారెలు బాగా వస్తాయండి. మిక్సీలో కూడా వేసి రుబ్బుకుంటారు, కానీ గ్రైండర్లో వేసినంత అయితే గుల్లగా రావు. సో నేను గ్రైండర్లోనే వేసి, ఇది కేజీ పప్పు కాబట్టి ఒక 3 సార్లు వేసి రుబ్బుకోవాలి. 3 వాయిల కింద. ఎక్కువగా ఉందిగా పప్పు. మినపప్పుని ఇలాగా గట్టిగా రుబ్బేసుకోవాలండి. చూసారా చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్రను సాల్ట్ కలుపుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. జీలకర్ర కూడా కొంచెం అంత. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి, గట్టిగా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇది పిండి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా కలుపుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్నాక పిండిని మనం గారెలుగా వేసుకోవాలండి. అట్టాకు మీదనే వేసుకోవచ్చు, తమలపాకు మీద వేసుకోవచ్చు. నాకు అందుబాటులో లేవు, అందుకే గట్టి షీట్ తీసుకున్నాను, ప్లాస్టిక్ షీట్. దీని మీద ఇలా వేస్తున్నాను. మీడియం సైజే వేస్తాను, పెద్ద వేయకుండా. ఇలా ఒక్కొక్కటి వేసుకోవడమే. ఇంకా 108 అయ్యే వరకు ఇంకా అలా చేస్తూ ఉండాలి. ఇలాగా ఒకవైపు కాలగానే ఇంకో వైపుకి ఇలా తిప్పుకోవాలండి. ఇప్పుడు బాగా కాలుతాయి. మన గిన్నెకి సరిపడా ఎన్ని పడితే నాకు 15 వచ్చినాయి, చిన్న చిన్నవి కాబట్టి కొంచెం సైజు. నేను 15 వేసాను. ఇలా వేసుకొని అన్నీ ఇంకా వేసుకోవడమే కాలగానే. కొంచెం ఎర్ర కలర్ వచ్చేదా ఉంచుకోవాలి. రెండు బాయిలు కంప్లీట్ అయినాయండి. ఒక 32 వరకు అయినాయి. ఇంకా చాలా టైం పడుతుంది. అయిపోయినాయండి 108 గారెలు ఆంజనేయ స్వామికి దండగుచ్చడానికి రెడీ చేసాను. ఇదిగోండి. ఇప్పుడు మనం వీటిని దండలాగా తయారు చేసుకోవాలి, గుచ్చుకోవాలన్నమాట దండలోకి. 108 గారెలు వేసుకున్నాం కదండి. తర్వాత తెల్లటి దారం తీసుకోవాలి. ఆ దారం కూడా 5 వరుసలు అన్నమాట. 5 వరుసలు ఇలా పెద్దగా దండ వచ్చేటట్టు తీసుకొని, ఈ దారానికి మనం పసుపు కొంచెం తడి చేసుకుంటూ పసుపు ఇలా పామేసుకోవాలి. దారం అంతా పసుపు రుద్దేసుకోవాలి. పసుపు దారంలా తయారవ్వాలి. ఇది వైట్ కనిపించకుండా దారం అంతా పసుపు పెట్టేసుకోవాలి. ఇలాగా ఇంత పొడవు అండి. దండ మరి పెద్దగా కావాలి కదా మనకి, పెద్ద విగ్రహానికి. సో ఇంత పొడవు తీసుకొని మనం పసుపు పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఒక్కొక్కటి గారెని గుచ్చాలి. గుచ్చే ముందు మనం మన హనుమాన్ అష్టోత్తర శతనామావళి పేరు ఒక్కొక్కటి, హనుమాను అది ఉంటుంది కదా శతనామం, అది అనుకుంటూ గుచ్చాలన్నమాట. ఓం శ్రీ ఆంజనేయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతాయ నమః, ఓం మారుతాజ్ఞాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, అతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, ఓం సీతాదేవి ముద్రాప్రదాయ నమః, ఓం అశోక విక్రచయ నమః, ఓం శతకంఠ మాధవ హృదయ నమః, ఓం యోగినే నమః, ఓం రామకథాలోలయ నమః, ఓం సీతాన్వేషణ పండితాయ నమః, ఓం వజ్రనకాయ నమః, ఓం రుద్రవీర్య సముద్రవాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం హరిమర్కటాయ నమః, ఓం దాంతాయ నమః. 108 కంప్లీట్ అయిపోయింది.
ఇలాగా ఇలా కంప్లీట్ అయిపోయినాయండి. 108 కుచ్చేసాను. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి గుడిలో మనం ఆంజనేయ స్వామికి వేసేద్దాం. ఇలా 108 గారెలు చేసి మన దండ కింద కుచ్చి ఆంజనేయ స్వామికి సమర్పించుకోవాలండి. హనుమాన్ జయంతి నాడు స్వామికి ఎంతో ఇష్టమైన గారెలతో మనం సమర్పించుకుంటే ఆ దేవుడు మన కోరికలు తీరుస్తాడనమాట అని నా విశ్వాసం. మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామండి. వడమాల చేశాను కదా మార్నింగ్, దాన్ని తీసుకొని వెళ్ళాను. ఎప్పటి నుంచో అనుకున్నాను, అంటే వేరే వాళ్ళు ఇస్తుంటే చూసేదాన్ని అన్నమాట టెంపుల్లో. ఆంజనేయ స్వామికి అలా ఇస్తారో నాకు తెలియదు. దుర్గమ్మకి అలా చూశాను కానీ, దేవతలకు చూశాను కానీ ఆంజనేయ స్వామికి ఇస్తారని తెలియదు. సో ఇంక చేద్దాం అనుకున్నా కానీ నాకు ఇంకా టైం కలవలేదు, కలిసి రాలేదు. సో ఇంకా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈరోజు పూర్తి చేశాను. 108 గారెలతో వడమాల చేసి స్వామికి సమర్పించుకున్నాను అనమాట. ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే నేను మా అబ్బాయి వెళ్ళాము. పంతులు గారు తీసుకొని దాన్ని మన స్వామికి, మన ఆంజనేయ స్వామికి విగ్రహానికి వేసారు, అలంకరించారండి. వడమాలని పంతులు గారు ఆంజనేయ స్వామి విగ్రహానికి వేసారండి. వేసిన తర్వాత అది తీసి మళ్ళీ మాకు ప్రసాదంగా కొన్ని గారెలు మాకు ఇచ్చారు. అక్కడికి వచ్చే జనాలందరికీ కూడా ప్రసాదంగా పంచారనమాట. నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పుడో అనుకున్నది ఇప్పుడు నెరవేరిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హనుమాన్ జయంతి రోజు ఇలా స్వామివారికి ఇలా వడమాల సమర్పించుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. కుదిరితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.